వస్తుంది క్యాండిడేట్ లేని పరిస్థితి అని అంటున్నారు. కాకపోతే ఇక్కడ క్యాండిడేట్లు మార్చే విషయంలో కావచ్చు, దానికి సంబంధించి ఇంకొకటి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే వైసీపీ కూడా ఆంధ్రప్రదేశ్లో అనుబంధంగా పనిచేస్తుందనే ఒక అనుమానాలు కొంతమంది వ్యక్తం చేశారు. దాన్ని వాస్తవం అంటారా? సార్, ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ని యాక్సెప్ట్ చేసేది రాష్ట్ర ప్రజల లేకపోతే వైసీపీలో కొంతమంది నాయకుల అనేది మాకు తెలియదండి. ఇందాక సార్ చెప్పినట్టుగా టీడీపీలో ఎంట్రీ పాస్ లేదు, జనసేనలో అవకాశం లేదు. సో ఆల్టర్నేట్ గా ఉండాలి కాబట్టి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారండి, వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. అదే రకంగా కాంగ్రెస్ ఏదో అవమానం చేసింది, ఓదార్పు యాత్రకి పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు. పాపం ఓదార్పు యాత్రకి కాంగ్రెస్ పర్మిషన్ ఇవ్వకపోవడానికి అసలు కాంగ్రెస్ వాళ్ళ నాన్నకు అన్యాయం చేస్తే వాళ్ళ నాన్న బతికుండగా తీసుకునేవాడే నిర్ణయాన్ని, వాళ్ళ నాన్న చనిపోయాక సొంత పెత్తనాలు చేసి కొడుకులు తీసుకున్న ఆ కొడుకు తాలూకా వర్గాలు తీసుకున్న నిర్ణయానికి రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ కి ఏం విభేదాలు ఉన్నాయండి? ఆయన బతికుండగా నా కొడుకు తప్పు చేస్తే గురి తీసేయండి, నా కొడుకు తప్పు చేస్తే జైల్లో వేసేయండి అని అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అన్నట్టు గుర్తు, బహుశా నాకు తులసిరెడ్డి గారు గుర్తుందో లేదు. సో అంత ఆల్టర్నేట్ గా ఆయన రాజశేఖర రెడ్డి గారు గట్టిగా అన్నప్పుడు నిజంగా ఆయనకి కాంగ్రెస్ కి విభేదం ఉంటే, అమ్మా సోనియమ్మ నీతో నేను విడిపోతున్నానని ఆయన బతుకుండగా తీసుకుని ఉండాల్సింది. మరి ఏమంత అన్యాయం చేసిందో వాళ్ళ నాన్నకి, వాళ్ళ నాన్న చనిపోయాక ఎందుకు గుర్తొచ్చిందో మాకు అర్థం కావట్లేదు. సరే, ఓదార్పు యాత్రకి కాంగ్రెస్ పర్మిషన్ ఇవ్వలేదు. పాపం టీడీపీ ప్రభుత్వం వచ్చిందే, చంద్రబాబు గారు ఓదార్పు యాత్రకి, వాళ్ళ చెల్లి పాదయాత్రకి, నీ పాదయాత్రకి, మీ ప్రార్థనా యాత్రలకి అన్నిటికీ పర్మిషన్ ఇచ్చాడు కదమ్మా. మరి ఇచ్చిన తర్వాత ఏమైంది? ఈరోజు కొడుకు లోకేష్ బాబు ఒక పాదయాత్ర చేస్తుంటే అది కనీసం ఒక స్టూల్ వేసుకొని పట్టుకొని మైక్ మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తావా నువ్వు? కాంగ్రెస్ నాకు అన్యాయం చేసింది, అందుకే నేను కాంగ్రెస్ కి అన్యాయం చేశాను అన్నావేమో, వాస్తవేమో. మరి టీడీపీ ఏం అన్యాయం చేసింది? నీ ఓదార్పు యాత్రకి వెళ్ళిన ప్రతి చోట మీ నాన్న విగ్రహాలకి పర్మిషన్ ఇచ్చి ఎక్కడ గలాటలు చేయకుండా, ఎక్కడ తొక్కిసలాట కాకుండా, ఏ మనిషిని చనిపోకుండా నీకు సపోర్ట్ చేసిన అడుగడుగునా ఉండే టీడీపీని ఈ రోజు వాళ్ళ కొడుకు పాదయాత్ర చేస్తేనో లేకపోతే ఇంకొక ప్రజాక్షేత్రంలోనో నువ్వు తప్పుడు కేసులు వేసి లోపలేపిస్తావా? కాంగ్రెస్ అన్యాయం చేసిందని కాంగ్రెస్ లోపలేపిస్తానంటావా? ఈరోజు ఏం జరుగుతుందంటే వర్గపోరా, లేకపోతే కుట్రకోణమా, లేకపోతే ప్రతీకారంతో రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే మేమేమైపోవాలి సార్? రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసేవాళ్ళం కాంగ్రెస్ మీద కోపంతో నువ్వు పార్టీ పెడతావా? పెట్టి కాంగ్రెస్ ని సాధిస్తావా? రాష్ట్రానికి ఏమి ఇచ్చావు నువ్వు? మాకు తెలియదండి. ఏదో పార్టీ పెట్టాడు అనుకున్నామే కానీ కాంగ్రెస్ మీద కోపాలతోనో లేకపోతే ఇంకొకరి మీద వర్గపోరుతోనో పెట్టాడు అనుకోలే. పెట్టిన తర్వాత 151 భారీ మెజారిటీ ఇచ్చిన తర్వాత మాకు వచ్చిన బుద్ధి ఏంటంటే ప్రజావేదిక పట్టుకోవడం, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం, కంప్లీట్ అయిపోవాల్సిన పోలవరాన్ని ఆపేయడం, ఈరోజు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు లేకపోవడం, ఇసుకని కూడా బేరాలు పెట్టి 1200కి ఈరోజు ప్రజల నోటి కడుపులు లాగడం. సో ఇదంతా ఒక వర్గం చేసినటువంటి. ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా తిరుపతి మొట్టమొదటి గడప కడప పేరు ఎలా మారుస్తారని ఒకళ్ళు, రాయచోటికి అన్నమయ్య జిల్లా అని పెట్టారండి. రాయచోటికి అన్నమయ్యకి సంబంధమే లేదంటండి. ఇక్కడైతే మనం అనుకున్నట్టుగా కొన్ని ఏరియాలండి, అన్నమయ్య, తాళపాక, అన్నమయ్య తిరిగిన పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి రాజంపేట వాళ్ళు మాకు నందలూరులో వెంకటేశ్వర స్వామి గుడిని అన్నమయ్య ప్లేస్ మా రాజంపేటకు పెట్టాల్సింది రాయచోటికి పెట్టారన్నారు. అదే రకంగా విజయవాడ, ఎన్టీ రామారావు గారు పుట్టి పెరగలేదండి, రంగా గారు పుట్టి పెరిగిన ఏరియా ఇది. రంగా గారి జిల్లా పెట్టకుండా ఎన్టీఆర్ జిల్లా పెట్టారు. సో చాలా మందికి ఈ కోపాలు కూడా ఉన్నాయండి పేర్లు. ఇందాక సార్ అన్నట్టుగా కడప జిల్లా పెట్టడం ఏంటయ్యా, లేకపోతే వైఎస్ఆర్ కడప జిల్లా అన్న పెట్టచ్చు కదా. కనీసం కడప పేరే తీసి పక్కన పడేసి మీ నాన్నగారి పేరు పెట్టుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఇలా కూడా వ్యతిరేకాల మంది చాలా మంది ఉన్నారండి. వీళ్ళందరూ ఒక్కటైపోతున్నారు ఈరోజు. సో వ్యతిరేకంగా ఈ రోజు షర్మిలమ్మ కొన్ని ఓట్లు చీలిస్తే ఆటోమేటిక్ గా కొన్ని ఓట్లు చీలిపోతాయి. వైఎస్ఆర్ జిల్లాను పెట్టింది కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కాంగ్రెస్ పార్టీ పెట్టిందా అండి మీకు తీపి గుర్తుగా? అవునమ్మా, సబ్జెక్ట్ తెలుసుకోమ్మా. అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోసుకుంటే మా లాభము. ఇప్పుడు ఇందాక సార్ చెప్పిందే కదా, కనీసం వైఎస్ఆర్ కడప జిల్లా చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది, రాజశేఖర రెడ్డి అని చెప్పారు. మీరు అది జరిగిందా జరగలేదా? అన్నమయ్య రాజంపేటను తీసుకొని పోయి రాయచోట కలిపితే ఆ జిల్లాకు అన్నమయ్య జిల్లాను పెట్టారు. మీరు చెప్పేది అవగాహనతో చెప్తే బాగున్నాం. పూర్తిగా విశ్లేషణ తెలుసుకొని దీనికి సంబంధం లేని పరిస్థితి. మరి విజయవాడలో ఎందుకు పెట్టారండి ఎన్టీఆర్ జిల్లాగా? ఎన్టీఆర్ పుట్టి పెరిగారా ఇక్కడ? రంగా గారి జిల్లాని మీకు తెలియదా? రంగా గారు, అసలు రంగా గారు అంటే విజయవాడ గారు మీకు తెలియదా? 48 రోజులు కర్ఫ్యూ మీకు జరగలేదా? కాంగ్రెస్ పార్టీలోంచి రాలేదా? మరి ఎలా పెడతారు మీరు ఆ జిల్లాని? ఎలా పెడతారు ఆ జిల్లాని మీరు? సో ఖచ్చితంగా చాలా మంది
చాలా మందికి వర్గపోరు కాదండి, చాలా మందికి వ్యతిరేకత ఉంది ఈ జిల్లాల పేరులో మార్పుల్లో కూడా. సో ఖచ్చితంగా దాని పర్యవసానం ఎలక్షన్ మీద 100% పడుతుంది.